నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లోనూ మానసిక కుంగుబాటు, వారానికి 2.5 గంటల వ్యాయామం తప్పనిసరి, మాంసాహారం ఆరోగ్యానికి మంచిదేనా, మహిళల్లో మోకాళ్ళ నొప్పి, ఇంకా హెల్త్ టిప్. డిప్రెషన్ ఇదో తీరని మానసిక వ్యధ. ఒకప్పుడు యుక్త వయసు వారిని, పెద్దలను మాత్రమే వేధించే ఈ డిప్రెషన్ ఇవాళ చిన్నపిల్లల్ని సైతం వదలటం లేదు. 7-8 ఏళ్ల పిల్లలు సైతం మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. చిన్న వయసులో డిప్రెషన్ అనేది పిల్లల చదువును, వారి మానసిక ఎదుగుదలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో మానసిక కుంగుబాటును తల్లిదండ్రులు త్వరగా గుర్తించి పరిష్కారాలను కనుగొనటం చాలా అవసరం. పిల్లల్లో మానసిక కుంగుబాటుకు దారితీసే అంశాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిప్రెషన్ ఇదొక మానసిక సమస్య. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో బాధపడటం, ఒంటరితనం, భయపడటం వంటి మానసిక స్థితి తలెత్తుతూ ఉంటుంది. కొందరు ఈ స్థితి నుంచి త్వరగా బయటపడతారు, మరికొందరు మాత్రం ఆ పరిస్థితిలోనే ఉండిపోతారు. అంటే నిత్యం భయపడటమో, ఆందోళనకు గురవటమో, ఒంటరితనంతో కుంగిపోవటమో ఉంటుంది. ఇవన్నీ డిప్రెషన్ తాలూకు లక్షణాలు. డిప్రెషన్ను మనం తీవ్రమైన మానసిక కుంగుబాటుగా చెప్పుకోవచ్చు. కుంగుబాటు లక్షణాలు ఉన్నట్టుండి ఒక్క రోజులో కనిపించవు. డిప్రెషన్ స్థితికి మారటానికి చాలా కాలమే పట్టొచ్చు. ఒకప్పుడు యుక్త వయసు వారిలో, పెద్దల్లో మాత్రమే ఈ కుంగుబాటు అనేది ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు కూడా దీని బారిన పడుతూ ఉండటం విచారకరం. డిప్రెషన్కు గురవుతున్న చిన్నారుల శాతం ప్రతి ఏటా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో డిప్రెషన్ సాధారణమే అయినా దీనికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ రోజులు అనారోగ్యానికి గురవుతుంటే తమ శారీరక స్థితిని చూసి వారు ఆందోళన చెందుతారు. తోటి పిల్లల్లాగా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నందుకు బాధపడతారు. ఆరోగ్యం కోసం వాడే మందుల వల్ల, శరీరంలోని రసాయనాల్లో మార్పుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలు కూడా డిప్రెషన్కు కారణం. అంటే తల్లిదండ్రులు నిత్యం గొడవ పడటం, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సరైన సంబంధాలు లేకపోవటం, సరైన ఆదరణ లేకపోవటం వంటివి సైతం డిప్రెషన్కు దారితీస్తాయి. పాఠశాలలో తోటి విద్యార్థుల నుంచి వేధింపును, ఇతరత్రా హింసకు గురైన వారు ఈ సమస్య బారిన పడతారు. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన అంశాలు కూడా కారణమవుతూ ఉంటాయి. డిప్రెషన్ అనేది ఒక మెంటల్ డిజార్డర్. పెద్దల్లో, పిల్లల్లో మనం లక్షణాలు అనేవి వేరే వేరేగా ఉంటాయి. పిల్లల్లో వచ్చేసరికి మనకి వాళ్ళు అందరితో కలవకపోవటం, కూర్చొని వాళ్ళల్లో వాళ్ళే ఏడవటం, లేదా వాళ్ళు ఎక్కువ తినటం, కోపగించుకోవటం, లేకపోతే ఐసోలేట్ అయిపోవటం, ఒకళ్ళే కూర్చోవటం, నలుగురితో కలవలేకపోవటం, ఫంక్షన్స్కి రాకపోవటం, ఎక్కువగా చిరాకిచ్చుకోవటం, లేకపోతే సడన్గా కామ్ అయిపోవటం, ఇట్లాంటివి లక్షణాలు మనం చూడొచ్చు. పిల్లల్లో డిప్రెషన్కి గల కారణాలు మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ డిప్రెషన్ కనుక, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ లైక్ అమ్మమ్మ తాతగారు, ఇట్లా నాయనమ్మ తాతగారు, వీళ్ళల్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండటం కానీ, లేదా రీసెంట్గా ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ ఇంట్లో జరగటం కానీ, ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళని లూజ్ అవటం, చనిపోవటం, ఇట్లాంటివి, లేకపోతే ఇంట్లో ఎక్కువ గొడవలు జరగటం పేరెంట్స్ మధ్యలో, లేకపోతే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి పెద్ద ట్రామా ఏదైనా జరగటం, ఇట్లాంటివి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు పిల్లల్లో డిప్రెషన్కి. డిప్రెషన్ కనుక మనం ఐడెంటిఫై చేయకపోతే పిల్లల్లో వాళ్ళ రిలేషన్షిప్ ఇంకా ఎమోషనల్ అవుట్కమ్ మీద బాగా ఇంపాక్ట్ పడుతుంది. నలుగురితో కలిసి ఉండే విధానం మీద ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ సెల్ఫ్ రెసిలియన్స్, అంటే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది, నలుగురిలో కలవటానికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళ స్టడీస్ మీద ఇంపాక్ట్ జరుగుతుంది, ఇంకా వాళ్ళ సోషల్ బిహేవియర్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది, సొసైటీలో కలిసి అందరితో ఉండటానికి ఇంపాక్ట్ చేస్తుంది. పిల్లలు మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నప్పుడు వారి ఆకలి, నిద్ర తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అతిగా ఆకలి వేయటం లేదా ఆకలి లేకపోవటం ఉంటుంది. ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు, లేదంటే రాత్రిళ్ళు చాలాసేపు మెలకువగా ఉంటూ ఉంటారు. ఎప్పుడూ బాధ, నిరాశతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది. ఏ విషయంపైనా సరిగ్గా శ్రద్ధ పెట్టలేరు. అపరాధ భావంతో కుంగిపోతూ ఉంటారు. తగినంత గుర్తింపు లేదని బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ చిరాకు పడుతూ ఉంటారు.
నిత్యం తలనొప్పి, కడుపు నొప్పి అంటూ ఏదో ఒక నొప్పిని చెబుతూ ఉంటారు. క్రీడలు, చదువు, ఇతర అంశాల్లో దేనిపైన ఆసక్తిని చూపించరు. తోటి వారితో సరిగ్గా కలవరు, సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. భావ వ్యక్తీకరణ సక్రమంగా ఉండదు. ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి చదువులో వెనకబడిపోతూ ఉంటారు. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వారిలో డిప్రెషన్ ఉందని తల్లిదండ్రులు అనుమానించాలి. వెంటనే మానసిక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఎప్పుడైతే మీరు కనుక పిల్లల్లో ఇటువంటి మెన్షన్ చేసిన లక్షణాలన్నీ కనుక ఐడెంటిఫై చేస్తే వెంటనే మీరు డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. ఒక పీడియాట్రిషియన్ని కానీ లేదా చైల్డ్ సైకియాట్రిస్ట్ని కానీ కలవాల్సిన అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి కూర్చోపెట్టి ధైర్యాన్ని చెప్పటం, వాళ్ళకి సాడ్నెస్ గురించి అంటే బాధపడటం గురించి, లేకపోతే ఫీల్ అవుతున్న ఎమోషన్స్ గురించి మాట్లాడటం, ఇటువంటివన్నీ ఎక్స్ప్రెస్ చేయగలిగించేలాగా చెయ్యాలి. సపోర్టివ్గా ఉండాలి పేరెంట్స్ కూడా. ఎందుకు ఇట్లా ఉంటున్నావు, దానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుంటూ ఉండాలి. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పిల్లల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. పిల్లల్లో డిప్రెషన్కి 2 కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, ఇంకొకటి థెరపీ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ మెడికేషన్స్ అనేవి ఉన్నాయి, మందులు అనేవి ఉన్నాయి. దాంతో పాటుగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది కూడా పిల్లలకి స్టార్ట్ చేయటం చాలా అవసరం. అండ్ ఈ రెండిటి వల్ల కూడా మంచి రిజల్ట్స్ అనేవి మనం పిల్లల్లో చూడొచ్చు. పిల్లల్ని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రుల సహాయం ఎంతో అవసరం ఉంది. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఇలాంటి లక్షణాలు కనుక మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, వాళ్ళతో కలిసి గేమ్స్ ఆడటం, లేకపోతే వాళ్ళకి యోగా, మెడిటేషన్స్ లాంటివి ఇంక్లూడ్ చేయటం, వాళ్ళ డైలీ స్కెడ్యూల్లో స్పోర్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేయటం, అసలు వాళ్ళు బాధపడటానికి గల కారణాలు ఏంటనేది తెలుసుకోవటం, స్కూల్లో ఏం జరుగుతుంది లేదా ఎన్విరాన్మెంట్ వాళ్ళ చుట్టూ జరిగేవి ఏంటి అనేది పరిశీలించటం, ఎటువంటి స్నేహితులు ఉన్నారు అలాంటివి చూసుకోవటం, వాళ్ళు రోజు ఎలాంటి వాళ్ళ వల్ల ప్రభావితం అవుతున్నారు అలాంటివి చూసుకోవటం, సోషల్ మీడియా ఎంతవరకు యూజ్ చేస్తున్నారు అనేది చూసుకోవటం, వీలైతే దానిలో వాళ్ళు ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. అవి ఐడెంటిఫై చేసి అడ్రస్ చేసి సపోర్టివ్గా ఉండి వాళ్ళని తెలుసుకుంటూ ఉంటే మనం బయటకు తీసుకురావటం అనేది చాలా త్వరగా జరుగుతుంది. పిల్లల్లో కుంగుబాటు అనేది నివారించలేని సమస్య ఏమీ కాదు. కానీ ముందుగా తల్లిదండ్రులకు ఈ డిప్రెషన్పై అవగాహన ఉండాలి. చిన్నారుల్లో డిప్రెషన్ లక్షణాలు 2 వారాల పాటు కనిపిస్తే పిల్లల మానసిక వైద్యుల్ని సంప్రదించాలి. వారు పిల్లల మానసిక స్థితి ఆధారంగా సమస్యను గుర్తించి చికిత్స అందిస్తారు. చికిత్సలో భాగంగా యాంటీ డిప్రెషెంట్ మందులతో పాటు సైకోథెరపీ కూడా అవసరం కావచ్చు. అయితే పిల్లలకు యాంటీ డిప్రెషెంట్స్ అతిగా వాడటం మంచిది కాదు. ఈ సమస్యకు కారణమైన అంశాలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడుతుంటే ఇకపై వాటికి దూరంగా ఉండాలి. తోటి పిల్లల నుంచి వేధింపులు ఉంటే వాటిని నివారించేలా చూడాలి. అవసరమైతే పిల్లల్ని మరో పాఠశాలలో చేర్పించటం మంచిది. వారి చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ బాగుండేలా చూడాలి. చిన్నారుల మానసిక స్థితిని నిత్యం గమనించాలి. ఏ రకమైన సమస్యలున్నా అవి చిన్నారుల దాకా రాకుండా చూడాలి. వారితో రోజులో తగినంత సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వారిని ఆదరణగా చూస్తూ సరైన ప్రోత్సాహం అందిస్తూ ఉంటే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఒకసారి డిప్రెషన్ వచ్చిందంటే అది మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా అప్రమత్తం అవసరం. హెల్త్ న్యూస్ మీకోసం. మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. మన దేశంలో సగం మందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. శరీరానికి చాలినంత శ్రమను కల్పించకపోవటం వల్ల భవిష్యత్తులో మధుమేహం, హై బీపీ, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఆ వ్యక్తి కుటుంబానికే కాదు, దేశ ఆరోగ్య వ్యవస్థకు కూడా ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వారానికి కనీసం 2.5 గంటల పాటు అంటే 150 నిమిషాలు వ్యాయామంపై దృష్టి సారిస్తే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది. ఏరోబిక్ వ్యాయామాల్ని మధ్యస్థాయిలో చేసినప్పుడు వయోజనులు ఒక వారానికి 150 నిమిషాలు వెచ్చించాల్సి ఉంటుంది.
అదే ఆ శ్రమ ఎక్కువగా ఉంటే 75 నుంచి 150 నిమిషాలు కేటాయించాలని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 5 ఏళ్ల వయసు నుంచి అన్ని వయసుల వారికి తగ్గట్టుగా సిఫార్సు చేసింది. ఇటీవలి కాలంలో యువతలో 30 ఏళ్లు కూడా దాటక ముందే మోకాళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. అదే నిరంతరం వ్యాయామం చేయటం వల్ల కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. ఇక మహిళల్లో మెనోపాజ్ దశ దాటాక ఎముకలు వేగంగా పెళుసుబారిపోతున్నాయి. దీంతో ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. యోగా లేదా శారీరక శ్రమను కలిగించే క్రీడల వైపు దృష్టి సారించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు వ్యాయామానికి సమయం కేటాయిస్తే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాయామం అనేది శారీరకంగానే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మెదడు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మనలో చాలా మందికి మాంసాహారం అంటే మక్కువ ఎక్కువ. ఆదివారం పూట చికెనో మటనో ఏదో ఒకటి ఉండాల్సిందే. ఆ పూట ముక్కలేనిది చాలా మందికి ముద్ద గొంతు తెగదు. అయితే మాంసాహారంతో పోలిస్తే శాకాహారమే మంచిదని, మాంసాహారం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని, లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి. మరి ఈ వాదనలో నిజమెంత? మాంసాహారం నిజంగా చెడ్డదా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. మన శరీరానికి మాంసాహారం అనేది మంచిదే. బట్ ఎటువంటి మాంసాహారం మనం తీసుకుంటున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, మన క్లినికల్ కండిషన్ ఎలా ఉంది, మన బాడీ వెయిట్ ఏంటి, మనం చేసే పనితనం ఏంటో ఇలాంటివి దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే సింపుల్గా న్యూట్రిషన్ అనేది ఒక బ్లాంకెట్ ఫోల్డ్ స్టేట్మెంట్ కాదు. వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్, అందరికీ ఒకే సైజ్ ఉండదు. సో మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో నాన్ వెజ్లో మనకి రకరకాలుగా నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ నాన్ వెజ్ని మనము హెల్దీ ప్రిపరేషన్ చేస్తున్నామా, అన్హెల్దీ ప్రిపరేషన్ చేస్తున్నామా, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అనేది మనము గ్రహించుకోవాలి. సో పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాన్ వెజ్ మనము యూజువల్గా ఒక 100 నుంచి 150 గ్రామ్స్ నాన్ వెజ్ సరిపోవాలి. అదే ఫిష్ అయితే 250 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అనమాట ఒకసారి. సో మన అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్, హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చేపలని 1/2 కిలో వారానికి 2 సార్లు వాడుకోవచ్చు అని వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే వీళ్ళు చికెన్ స్కిన్లెస్ కానీ లేదు మీట్ కానీ ఒక 75 గ్రామ్స్ పర్ వీక్ తీసుకోవచ్చు అని రికమెండ్ చేస్తారనమాట. ఒకవేళ మనకి హార్ట్ ఇష్యూస్ కానీ డయాబెటిక్ ఇష్యూస్ కానీ ఉంటే కనుక, లేదు స్థూలకాయంతో సఫర్ అయ్యే వాళ్ళు ఈ మధ్యకాలంలో మనము మీల్ రీప్లేస్మెంట్ చూస్తూ ఉంటాం. అది కీటో డైట్ అని, అన్నం మొత్తం మానేస్తుంటారు, మటన్, చికెన్, ఫిష్ ఇలాంటివి, పనీర్ ఇలాంటివి తీసుకుంటారు. సో ఇలాంటి డైట్స్ కూడా ఫాలో చేస్తూ ఉంటారనమాట. సో నాన్ వెజ్లో మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ 0 ఉంటుంది. మనకు కావాల్సిన ట్రేస్ ఎలిమెంట్స్, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ సరైన మోతాదులో ఉంటుంది. అలాగే ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. క్యాలరీస్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. నాన్ వెజ్ తీసుకున్నప్పుడు వీటిని కూరగాయల కాంబినేషన్లో, ఆకుకూరల కాంబినేషన్లో తీసుకున్నప్పుడు ఇందులో లేని ఫైబర్ అనేది మనకి నాన్ వెజ్లో రావడంతో అది ఒక కంప్లీట్ మీల్ అవుతుందన్నమాట. సరి అయిన మోతాదులో సరి అయిన కాంబినేషన్ తీసుకుంటే ఎటువంటి నష్టం. మనలో కొంతమందికి మోకిళ్ళు బాగానే ఉంటాయి, కానీ మోకాలి నొప్పి మాత్రం వేధిస్తూ ఉంటుంది. మెట్లెక్కడం, దిగడం బాగా కష్టంగా ఉంటుంది. కింద కూర్చోవడానికి కూడా బాగా కష్టపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ రకమైన మోకాళ్ళ నొప్పి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మోచిప్ప కింది భాగంలోని కార్టిలేజ్కి గాయాలు అయినప్పుడు, అది దెబ్బతిన్నప్పుడు ఇలా తరచూ మోకీలు నొప్పి బాధిస్తూ ఉంటుంది. మహిళల్ని వేధించే మోకీలు నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో మోకాలి నొప్పికి కారణాలేంటి? మనకి ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చేది బై అండ్ లార్జ్ ఏ ఏజ్లోనే రావచ్చండి. అవి 10 years ఏజ్లో రావచ్చు, 38 years రావచ్చు, 30 years ఏజ్లో రావచ్చు, అండ్ ఆల్సో కెన్ కంటిన్యూ. బట్ ఈచ్ ఏజ్లో వచ్చే మోకాలు నొప్పులు కారణాలు వేరే ఉంటాయి. మనం స్టాండర్డ్గా నీ రీప్లేస్మెంట్ చేసే మోకాలు నొప్పులు యూజువలీ 35, 40, 50 తర్వాతే స్టార్ట్ అయ్యేది. బై అండ్ లార్జ్ ఎనీ డిజీజ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ మనం చూసినప్పుడు మెయిల్ టు ఫీమేల్ ఇన్సిడెన్స్ అని ఉంటుంది. సో మగవాళ్ళకి ఎంత మాత్రం వస్తుంది, లేడీస్కి ఎంత వస్తుంది. బై అండ్ లార్జ్ హిస్టరీ ఆఫ్ మెడికల్ లిటరేచర్లో చూసినా కానీ ఇన్సిడెన్స్ ఆఫ్ నీ ఆర్థరైటిస్ లేడీస్లో 5 times ఎక్కువ ఉంటుంది.
సో ఒక మెన్ పేషెంట్ నీ ఆర్థరైటిస్ వస్తే 5 times లేడీస్కి సేమ్ ఆర్థరైటిస్ రావచ్చు. లైక్ దట్ ఆల్సో నీ ఆర్థరైటిస్ వచ్చినట్లు ఆస్టియోపోరోసిస్ ఆల్సో వచ్చేది లేడీస్. సో అన్ఫార్చునేట్లీ నీ ఆర్థరైటిస్ అండ్ నీ రీప్లేస్మెంట్ అండ్ ఆస్టియోపోరోసిస్ వచ్చేది బై అండ్ లార్జ్ లేడీస్లో ఎక్కువ వస్తుంది కంపేర్ టు మెన్. ఉండే లేడీస్లో కానీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో దాంట్లో కొంచెం జెనెటిక్ ఎలిమెంట్ ఉంటుంది. మన పేరెంట్స్లో కానీ నీ ఆర్థరైటిస్ ఉంటుంటే వాళ్ళకి ఎక్కువ రావచ్చు. కీళ్ళవాతం ఎవరైనా కొన్నింటే వాళ్ళకి కానీ నీ పెయిన్స్ రావచ్చు. ఇది కాక డెఫినెట్గా వెయిట్ హ్యాస్ అ రోల్ అండి. సో లేడీస్ కొంచెం వెయిట్ మెయింటైన్ చేయకపోతే, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ 10 yearsలో నీ ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా చిన్నప్పుడు దెబ్బ తగిలినా కానీ జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకోకపోతే అప్పుడు నీ పెయిన్స్ నీ ఆర్థరైటిస్ రావచ్చు. సో లేడీస్లో ఉండే కారణం ఫార్ నీ ఆర్థరైటిస్ బేసిక్లీ జెనెటిక్ ఇస్ వన్ థింగ్ అండ్ హిస్టరీ ఆఫ్ ద డిజీజ్ అండ్ ఆల్సో వెయిట్. సో వెయిట్ మెయింటైన్ ఎక్కువ చేసి ఎక్సర్సైజ్ సరిగా చేయకుండా మసిల్ స్ట్రెంత్ సరిగా లేకపోతే డెఫినెట్గా నీ ఆర్థరైటిస్ త్వరలో రావచ్చు. మోకాలి నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలి? సో మోకాలు నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి చాలా కామన్ సిమ్టమ్స్ అండి. సో మోకాలు నొప్పులు ఎప్పుడు పట్టించుకోవాలంటే లెటెస్ట్ ఆ పెయిన్ మనకు ఒక 3 to 4 weeks నీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత పెయిన్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఇనిషియల్ ఫస్ట్ 2-3 weeksలో ఫస్ట్ ఇస్ టు గివ్ ఇట్ రెస్ట్. అంటే అవాయిడ్ సిట్టింగ్ డౌన్, సిట్టింగ్ క్రాస్ లెగ్. ఏమైనా స్పోర్ట్స్, వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తుంటే నీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అది మనం కట్ డౌన్ చేసుకోవాలి. ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ని కలిసి ఎక్సర్సైజ్ నేర్చుకోవచ్చు. కింద కూర్చుండేది, మెట్లెక్కి దిగేది అవాయిడ్ చేస్తే బెటర్ వన్స్ యూ హ్యావ్ నీ పెయిన్ ఒక 2-3 weeksలో తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే తీసి బ్లడ్ టెస్ట్ చేసి ఎందుకు నొప్పి వస్తున్నది మనం చూసుకోవచ్చు. మోకాలి నొప్పి విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? మోకాలి నొప్పుల కోసం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేసేది. ఎవరికైనా నొప్పులు ఎట్లయితే 4 to 6 weeks నుంచి నొప్పి ఉందనుకోండి, ఎక్స్రే ఇస్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్ అండి. అండ్ 99% పేషెంట్స్కి ఎక్స్రేతోనే మనకి సరిపోతుంది. ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ అవసరం పడుతుంది. కానీ వయసుతో వచ్చే మోకాల అరుగుదల కోసం ఎంఆర్ఐస్ అవసరం లేదు. ఎక్స్రే తీయాలా అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్, యూరిక్ యాసిడ్, ఈఎస్ఆర్, సిఆర్పి, కీళ్ళవాతం టెస్ట్లు అవసరం పడవచ్చు. కానీ 90% పేషెంట్స్కి ఎక్స్రే ఒకటే సరిపోతుంది. మోకాలి నొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? మోకాలు నొప్పులకి ట్రీట్మెంట్ మనకు స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ బట్టి ఉంటుంది. అండ్ మోకాలు నొప్పులు ఎందుకు వచ్చినాయి, మనం మోకాలు నొప్పులు కారణాలు వేరే ఉంటాయి వచ్చేటివి. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉండొచ్చు, మోకాలు చిప్ప దగ్గర అరుగుదల ఉండొచ్చు. బట్ మనం మాట్లాడే గురించి అరుగుదల గురించి మనకు స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి, ఫ్రమ్ stage 1 to stage 4. దీన్ని మనం డయాగ్నోస్ చేసేది ఎక్స్రే ద్వారా మనకు తెలుస్తుంది. సో stage 1 ఆర్థరైటిస్ అంటే వెరీ ఎర్లీ స్టేజ్. ఎక్స్రేలో మనకేం సిమ్టమ్స్ అంత కనపడవు. ఈ స్టేజ్లో మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, టాబ్లెట్స్ వాడాలా, ఎక్సర్సైజ్ చేస్తూ కింద కూర్చుండేది, పద్మాసనం వేసుకునేది, మెట్లకి ఎదిగేది వద్దు. అండ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే స్లోగా 4 to 6 weeksలో ఇంప్రూవ్మెంట్ రావచ్చు. Stage 2, Stage 3 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనం ఇంజెక్షన్స్ ట్రై చేయవచ్చు, ఫిజియోథెరపీస్ ట్రై చేయవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కొంచెం న్యూట్రిషన్, కార్టిలేజ్ ఇంప్రూవ్ చేసే వాడవచ్చు. సో అలాంగ్ విత్ పెయిన్ కిల్లర్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అండ్ ఇంజెక్షన్స్తోని Stage 2, Stage 3 వాడవచ్చు. యూజువలీ Stage 3లో కొంచెం లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. అంటే వాకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కొంచెం వాకింగ్ కట్ డౌన్ చేసి, వెయిట్ మోకాల మీద పడుకోకుండా సైక్లింగ్, ఎలిప్టికల్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇది కాక లేట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్, మనం Stage 4 ఆర్థరైటిస్ రీచ్ అయినప్పుడు, అంటే బోన్ తగిలినప్పుడు, డిపెండింగ్ ఆన్ హౌ బ్యాడ్ ద ఆర్థరైటిస్ ఇస్, మనకు సిమ్టమ్స్ బట్టి చూసి సర్జరీ గురించి ఆలోచించుకోవాలి. ఎర్లీ స్టేజెస్ ఉన్నప్పుడు ఒక పార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. లేటర్ స్టేజెస్ ఇంకా మిగతా కంపార్ట్స్ పని అవైలబుల్ అయినప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయవచ్చు. ఈ సర్జికల్ పద్ధతి చేసేది మనం నావిగేషన్స్ వాడవచ్చు, పాతకాలంలో స్టాండర్డ్ సర్జరీ వాడవచ్చు, లేకపోతే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ ఆల్సో వాడవచ్చు. ఆల్ దిస్ మనం మన డాక్టర్తో డిస్కస్ చేస్తే ప్లాన్ చేసుకోవచ్చు. మోకాలి నొప్పి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ మోకాలు నొప్పులు మనకు కంట్రోల్ చేయాలా, పోస్ట్పోన్ చేసుకోవాలంటే మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది వెరీ యంగ్ ఏజ్ నుంచి అండి. బీయింగ్ ఫిజికలీ ఫిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకుంటే కన్నా మోస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ ఉండాలా, మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉండాలా, మసిల్ టోన్ ఉండాలా. సో ఎనీ జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడకూడదు. అంటే సరౌండింగ్ మసిల్స్ అండ్ లిగమెంట్ స్ట్రాంగ్ ఉంటే లోడ్ తక్కువ పడుతుంది. ఆబ్వియస్లీ రన్నింగ్ చేసినా, చాలామంది వచ్చి అడుగుతారు సార్ రన్నింగ్ చేస్తే మోకాలు అరిగిపోతాయని. అట్లేం లేదండి, రన్నింగ్ ఆల్సో ఫైన్, నథింగ్ రాంగ్ విత్ ఇట్. కానీ నొప్పులు ఎక్కువ అయినప్పుడు రన్నింగ్ చేసేది కష్టంగా ఉంటుంది. వెయిట్ మెయింటైన్ చేసేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ కంట్రోల్, నార్మల్ BMI మెయింటైన్ చేసేది ఈజ్ ఇంపార్టెంట్. ఓవర్ వెయిట్ వచ్చే కొద్దీ నీ మీద లోడ్ ఎక్కువ పడి మోకాలు అరుగుదల ఎక్కువ అవుతుంది.
నీ డ్యామేజ్ ఎప్పుడైనా అయినందుకోండి యంగర్ ఏజ్లో స్పోర్ట్స్ ఇంజరీసో లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు దానికి అప్రాప్రియేట్గా నొప్పి తగ్గకపోతే ట్రీట్మెంట్ చేసి ఆర్థ్రోస్కోపీనా ఎంఆర్ఐ అవన్నీ చేయించుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో 15-20 ఇయర్స్లో నీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఫిజికల్గా ఫిట్ ఉండి ఎక్సర్సైజ్ చేసి మసిల్ టోన్ మెయింటైన్ చేసి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ నీ ఆర్థరైటిస్ కోసం వెదర్ ఆర్థ్రోస్కోపీస్ ఆర్ కీళ్ళవాతం రుమటాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ అండ్ హెల్తీ డైట్. సో ఈ సూపర్ మార్కెట్ ఫుడ్, ప్రోసెస్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేస్తే జనరల్ బాడీ హెల్త్ బాగుంటుంది, వెయిట్ మెయింటైన్ అవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ తక్కువ ఉన్నప్పుడు జనరల్ హెల్త్ బాగుంటుంది, నీ ఆర్థరైటిస్ అండ్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఆల్సో వచ్చేది చాలా తక్కువ ఉంటాయి. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఫిజియోథెరపీ, వ్యాయామాల సాయం తీసుకోవాలి. ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం వంటివి మోకాళ్లలో నొప్పిని బాగా తగ్గిస్తాయి. మోకాళ్ల నొప్పి మరీ భరించలేనంతగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమం ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నప్పుడు రోజువారీ వంటల్లో నల్ల మిరియాలను కాస్త ఎక్కువగా తీసుకోవటాన్ని అలవాటు చేసుకోండి. మిరియాలు కాలేయాన్ని శుద్ధి చేస్తాయి, దాని పనితీరును మెరుగుపరుస్తాయి, కాలేయంపై కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి.